నచ్చిన వాళ్ళకే నైని బ్లాక్. 25 ఏళ్ల కాలానికి ఓబీ తొలగింపు, బొగ్గు ఉత్పత్తి రవాణా కోసం టెండర్ వేసే సంస్థల గనిని సందర్శించాలని సింగరేణి సంస్థ నుంచి ఆ మేరకు ధృవీకరణ పత్రం తీసుకోవాలని అసాధారణ నిబంధన. బ్లాక్ను సందర్శించిన 16కు పైగా సంస్థలు, ఇంకా ఎవరికి అందని సర్టిఫికేట్, ఆఖరి నిమిషంలో కావాల్సిన సంస్థకు సర్టిఫికేట్ ఇచ్చి బ్లాక్ కేటాయించే ప్లాన్. అదానిని ముందు పెట్టి ప్రతిమ శ్రీనివాస్కు కట్టబెట్టేందుకు గతంలో యత్నాలు. అప్పట్లో ఢిల్లీ దాకా ఆ ప్రయత్నాలను అడ్డుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోల్ లింకేజ్లో భాగంగా ఒడిశాలోని అంగుల్ జిల్లా కరోల్ బహల్లోని దక్కిన నైని బ్లాక్ను నచ్చిన వారికి కట్టబెట్టేందుకు సింగరేణి రంగం సిద్ధం చేసుకుందా? కొందరు పెద్దలు ఈ పాటికే దాన్ని ఎవరు కట్టబెట్టాలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఆ మేరకు నిబంధనలు రూపొందించి వేల కోట్ల విలువైన కాంట్రాక్టును అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారా అంటే ఆ టెండర్ కేటాయించడానికి పెట్టిన నిబంధనలు చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. తమకు కావాల్సిన వారికి ఈ బ్లాక్ను కట్టబెట్టే వ్యూహంలో భాగంగానే టెండర్ వేసే సంస్థ విధిగా బొగ్గు బ్లాక్ను సందర్శించాలి, ఆ సంస్థ సందర్శించినట్లు సింగరేణియే సర్టిఫికెట్ ఇవ్వాలి అనే అసాధారణ నిబంధనలు పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నిబంధన ప్రకారం ఇప్పటిదాకా 16కు పైగా సంస్థలు నైని బ్లాక్ను సందర్శించినప్పటికీ వాటిలో ఏ ఒక్క సంస్థ కూడా గనిని ప్రదర్శించినట్టు సర్టిఫికెట్ చేతికి అందకపోవడం ఇందుకు నిదర్శనమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో 2 వారాల్లో టెండర్ గడువు పూర్తి కానుండగా ఇప్పటిదాకా ఏ ఒక్క సంస్థకు ఆ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఆఖరి నిమిషంలో తమకు కావాల్సిన సంస్థకు సర్టిఫికెట్ ఇచ్చి కాంట్రాక్ట్ కట్టబెట్టాలనే కుట్ర ఈ వ్యవహారంలో దాగి ఉందని విమర్శలు వస్తున్నాయి. కాగా గతంలో అదాని ముందు పెట్టి ఈ బ్లాక్ను ప్రతిమ శ్రీనివాస్కు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ దాకా వెళ్ళి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఒడిశాలోని నైనికోల్ మైన్లో ఓవర్ బర్డెన్ తొలగింపు, బొగ్గు వెలికితీత, బ్లాక్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్తో నిర్మాణ పనులు తీసిన బొగ్గును. సో మొత్తం మీద ఏంటంటే ఈ బొగ్గుకు సంబంధించినటువంటి కాంట్రాక్టరు ఇప్పటి వరకు ఎవరెవరైతే టెండర్లు వేసారో వాళ్ళకు ఆ కనీస పత్రాలు కూడా ఇవ్వలేదట. లాస్ట్ మూమెంట్లో వీళ్ళు ఎవరికి అనుకుంటారో వాళ్ళకే ఇచ్చి కోట్ల రూపాయలు వాళ్ళకు కట్టబెట్టాలనే ఒక కుట్ర, ఒక ప్రయత్నం. లాస్ట్ టైంలో ఇట్లా అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీ దాకా వెళ్ళి మరి వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా గట్టినే అవుతుందా అని చెప్పేసి వార్త. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.